హలో ఎవ్రీవన్. ఐ థింక్ నాకు తెలిసి చాలామంది చూసుంటారు. బట్ ఐ వాంట్ టు డూ ఇట్. లైక్ ఈ వీడియో చూస్తుండగా నాకు ఫుల్ హ్యాపీ అయింది. ఆ స్మైల్ చూడండి అసలు పవన్ కళ్యాణ్ ఫేస్‌లో ఆ స్మైల్. మెగా ఫ్యామిలీ సెలబ్రేట్ చేసిన విధానానికి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఫస్ట్ వచ్చి ఆ అబ్బాయి బాబాయ్‌కి హగ్ ఇచ్చాడు. తర్వాత వరుణ్ తేజ్ ఇచ్చాడు. ఆ చిరంజీవి గారు వాళ్ళ వైఫ్ అయితే ఫుల్ హ్యాపీ ఉన్నారు కదా! ఎంత బాగా హగ్ ఇచ్చారు అంటే అప్పుడు చాలా హ్యాపీగా అనిపించారు. తర్వాత ఆబ్వియస్లీ దిష్టి తగిలుంటది. దిష్టి తీయాలి కదా! అండ్ నాకొక పాయింట్ బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ పరంగా, డివోర్స్ పరంగా చాలా నెగెటివ్ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీని బయటికి తీసుకురాకుండా తను ఒక్కడే ఫేస్ చేశాడు గానీ, తను గెలిచినప్పుడు ఆ హ్యాపీ మూమెంట్‌లో అటు వాళ్ళ అబ్బాయిని, ఇటు వాళ్ళ వైఫ్‌ని తను వెళ్ళిన ప్రతి చోటికి తీసుకెళ్ళి, తను చూపించిన విధానం ఎంత రెస్పెక్ట్ ఇచ్చారో. అండ్ ఆబ్వియస్లీ మదర్‌కో హగ్, ఒక కిస్ ఇచ్చారు. ఆవిడ చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ మళ్ళీ దిష్టి తీసి హారతిచ్చారు. వావ్! మూమెంట్స్ చాలా బాగున్నాయి కదా! నెక్స్ట్ ఆ చిరంజీవి దగ్గరికి వెళ్ళి హగ్ ఇస్తారనుకుంటే వెళ్ళి కాళ్ళ మీద పడ్డారు. అబ్బా! ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్ కదా అసలు. అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎంత హ్యాపీగా ఉన్నారంటే అంత హ్యాపీగా ఉన్నారు కదా! ఇక నా ఓవర్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు అలా కాళ్ళ మీద పట్టాలని. ఈ గ్యాప్‌లో జై జగదీశ్వర అంటున్నారు. ఇందులో చిరంజీవి కాళ్ళ మీద మొక్కడం చూసి అందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఉండి క్లాప్స్ కూడా కొడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ అంతా. తర్వాత చిరంజీవి ఫుల్ హ్యాపీగా ఉండి ఏదో చిరంజీవి గారు ఏదో తెమ్మంటున్నారు. ఇంతలో పెద్ద పూలదండ తెస్తున్నారు. ఈ గ్యాప్‌లో పవన్ కళ్యాణ్ వైఫ్ కూడా కాళ్ళు మొక్కింది. నెక్స్ట్ దండ తేగానే పవన్ కళ్యాణ్ స్మైల్ ఉంది. అబ్బా! సూపర్ ఉంది అసలు. హి ఈజ్ వెరీ హ్యాపీ విత్ హిస్ బ్రదర్ గెస్చర్. తర్వాత ఆబ్వియస్లీ మన అబ్బాయి వెళ్ళి బాబాయ్‌కి బుకే ఇచ్చాడు. ఓహ్! మన అబ్బాయి అంటే మీ అబ్బాయి మా అబ్బాయి కాదు. పవన్ కళ్యాణ్‌కి అబ్బాయి. ఆబ్వియస్లీ మనం అలాగే పిలుస్తాం కదా! బాబాయ్‌కి తగ్గ అబ్బాయి అని. ఐ వాంట్ టు నో వాట్ దీస్ 2 ఆర్ డిస్కసింగ్. సంథింగ్ ఏదో చెప్పారు. అఖిల ఈజ్ లైక్ ఆస్కింగ్ సంథింగ్ ఏదో డిస్కషన్ జరుగుతుంది అక్కడ. అంతా బానే ఉంది కానీ, రామ్ చరణ్ కూతురు ఇప్పుడు కూడా కనిపించలేదని ఆలోచిస్తున్నాను నేను. కేక్ కటింగ్, హెడ్స్ ఆఫ్, ఫ్యామిలీ అంతా ఫుల్ సెలబ్రేట్ చేస్తున్నారు. ఆ సెలబ్రేషన్ పక్కన పెడితే సాయి తేజ్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. వేలు వేస్తానే ఉంటాడు. చిరంజీవి గారు ఒకసారి ఆపడానికి ట్రై చేసిన ఆగట్లేదు. ఒక పక్కన నాగేష్ లైక్ నా చెవులు పోతాయి అయినా సరే ఆగారు. నెక్స్ట్ మళ్ళీ వేస్తుంటే పవన్ కళ్యాణ్ వైఫ్ ఒకేసారి చూసి ఏం సౌండ్ అన్నట్టు రియాక్షన్ ఇచ్చారు. హీ వాజ్ లాఫింగ్ వాళ్ళు. తర్వాత మన చ పద్ధతి ప్రకారం ఐ థింక్ చీర పంచ ఇచ్చినట్టున్నారు. చిరంజీవి పర్టికులర్గా ఆ పంచని పైకి లేపి మరి చూపిస్తున్నాం. మరి ఏం చెప్పారో తెలీదు. ఐఎమ్ హోపింగ్ లైక్ నువ్వు ఫస్ట్ టైం అడుగుపెట్టినప్పుడు ఇది వేసుకో, ప్రమాణ స్వీకారం తీసుకున్నప్పుడు ఇది వేసుకో అని ఏమైనా చెప్పారేమో అనుకుంటున్నా. అండ్ దిస్ బ్యూటిఫుల్ హగ్ విత్ బ్యూటిఫుల్ లేడీస్. నెక్స్ట్ అమ్మకి దండం పెట్టాలిగా, అమ్మకి పాదాభి నమస్కారం చేశారు. ఇదంతా పక్కన పెడితే మీరు అబ్జర్వ్ చేశారా, వెనకాల పవన్ కళ్యాణ్ వైఫ్ తనంత పొజిషన్లో ఉన్న ఆబ్వియస్లీ ఎంతో ఆస్తి ఉన్నా తనకి ఇంత గర్వం కూడా లేదు. తను ద వే ఆ స్లిప్పర్స్ తీసుకుని చేత్తో పట్టుకుంది. అసలు భలే అనిపించింది నాకు. నాకే కాదు చాలామంది చాలా ట్రెండింగ్ అయిపోయింది ఈ టాపిక్. తను ఇంత అహంకారం ఏం లేకుండా ఆ స్లిప్పర్స్ తీసి చేత్తో పట్టుకునే ఉంది చాలాసేపు. అమ్మతో పాటు వదినకి కూడా పాదాభి నమస్కారం చేశాడు. నేను విన్నా లైక్ చిరంజీవి వాళ్ళ వైఫ్ని కూడా అమ్మతో సమానంగా చూస్తాడు అంట పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు. లైక్ నిజమే అని మళ్ళీ ప్రూవ్ చేశారు. సురేఖ గారు అయితే ఫుల్ హ్యాపీ ఉన్నారు. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. అదే చేత్తో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయొచ్చుగా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.